ఓం శ్రీ మహాగణాధిపతి నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. జై వరాహి. వందే మాత్రం వీక్షకులకి నా నమస్సుమాంజలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చింది. అందులో భాగంగా అంతకుముందు ప్రభుత్వం పెట్టిన తల్లికి అమ్మఒడి బదులు తల్లికి వనం. సరే, జూన్ నెల వస్తుంది, విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి. గత సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఇదవక రాష్ట్రంలో పరిపాలన కుదుట పడక ఇవ్వలేకపోయాం. ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 20,000 నేను మర్చిపోయాను ఇస్తున్నారు. 20,000 రైట్, సంతోషమే. విద్యార్థుల మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ కూడా వృధా కాదు. ఎంత ఇచ్చినా తక్కువే చదువుకునే వాళ్ళకి. కానీ దీనికి ఇవ్వాల్సిన విధి విధానాలు ఏంటి? 3 పరీక్షలు ఎలా పెడతారో, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అని స్కూల్కి వచ్చిన 3 నెలలు పూర్తి అటెండెన్స్ బట్టి చదువుకొని అటెండెన్స్ ఉంటే 3 నెలల తర్వాత ఒక భాగం, 6 నెలల తర్వాత ఒక భాగం, మళ్ళీ 3 నెలల తర్వాత ఒక భాగం, ఇలా మనం ఇచ్చే డబ్బు విద్యార్థుల్లో చదువుకోవాలని ప్రోత్సాహకరంగా ఉండి డ్రాప్అవుట్స్ తగ్గి విద్యార్థులందరూ స్కూల్కి చేసేలా ఉండాలి. కానీ రేపు జూన్ ఉదాహరణకి స్కూల్ తెచ్చిన వెంటనే జాయిన్ అయిన విద్యార్థులందరికీ 20,000 వేసేస్తారు అకౌంట్లలో, తల్లుల అకౌంట్లో. సంతోషమే, ఖర్చు పెట్టేసుకుంటారు. మరుసటి రోజులు విద్యార్థి స్కూల్ ఎగ్గొట్టేస్తారు. ఎవరి డబ్బు మీరు ఇచ్చేది? కాబట్టి ఒకసారి ఆలోచించి, ఎలక్షన్ రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్షం విమర్శిస్తుంది, మేము అప్పుడు సింగిల్ బటన్ నొక్కేసి ఇచ్చేసామని. ఇప్పుడు ఎన్నికల సమయం కాదు, రాజకీయం చేయాల్సిన పని లేదు. ఈ 4 ఏళ్ళు మన పరిపాలన బట్టి ఆ ఎన్నికల సమయంలో అప్పుడు ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఉన్నతమైన ప్రమాణాలతో విద్యార్థులు ఖచ్చితంగా చదువుకునే విధంగా ఈ తల్లికి వందనం పథకం ఉండాలని నా ఆకాంక్ష. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి భవిష్యత్తులో దీన్ని ప్రభుత్వ స్కూల్కి పరిమితం చేయాలి. అయ్యేలోపు ఇప్పుడు చేసినా సరే ఎంతమంది విద్యార్థులకు సరిపడా గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర లేవు. స్కూల్స్ డ్రాప్అవుట్లు గవర్నమెంట్ స్కూల్స్లోని మంచి ప్రమాణాలతో ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే ఉంది. నేను చాలా అబ్జర్వ్ చేసిన చాలా స్కూల్స్లోని మన ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య పెంచి విద్యార్థులను గవర్నమెంట్ స్కూల్స్లో చదివేలా చేసి సంక్షేమ పథకాలకి, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకి గవర్నమెంట్ స్కూల్స్కి లింకప్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకే తల్లికి వందనం అనేది మనం విద్యాశాఖ స్కూల్స్ సంఖ్య పెంచాక చేయొచ్చు. అది దానికి ఎవరు అడ్డు చెప్పరు. మంచి చెప్తామంటే చేస్తామంటే ప్రజలు ఆహ్వానిస్తారు. కానీ కొన్నాళ్ళు ప్రతిపక్షం విమర్శించడానికి పనికొస్తుంది, కానీ తక్షణం ఇవ్వడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. విద్యార్థులు చదువుకోవాలి. తల్లికి వందనం అసలు లక్ష్యం విద్యార్థులు చదువు మీదకి మళ్ళడం. అది అంతేగాని ప్రభుత్వ ధనం దుర్వినియోగం కారాదని. ఇంకా సంక్షేమ హాస్టల్స్లోని చాలా కంప్లైంట్లు ఉన్నాయి. వాటిని చక్కదిద్ది అక్కడ సరైన రక్షణ విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ మనం ఇవ్వాల్సిన అవకాశం, ఇంకా చాలా చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ఆలోచించి పిల్లలకి మనం ఇంకా ఏం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలం, హాస్టల్స్లో ఏ విధమైన సదుపాయాలు కలగజేయం అన్న విధమైన మీద ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ జై హింద్.